గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలే మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఎస్పెషల్లీ పార్టీస్లో, ఫంక్షన్స్లో చిన్న చిన్న విషయాలకే మనం ఇబ్బంది పడి కొంచెం కాన్షియస్ అయిపోయి మన కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గిపోయి కొంచెం ఇబ్బందిగా తిరుగుతూ ఉంటాం కదా. ఫంక్షన్స్ అనగానే అందరూ మంచిగా రెడీ అవుదాము, అంత బాగుంటుంది, ఇట్లా ఇవన్నీ పాజిటివ్ వైబ్స్ ఉంటాయా. అండ్ అలాగే సమ్మర్లో ఫంక్షన్స్ అంటే ఆబ్వియస్లీ ఫుల్ చెమట్లు, ఇట్లా హెవీగా రెడీ అవ్వడము, వాటికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కామన్ కదా. సో ఫంక్షన్స్లో మనం మంచిగా రెడీ అవ్వాలి, బట్ ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా అని అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో చిన్న చిన్న ప్రోడక్ట్స్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి గురించి ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫంక్షన్స్ అన్న, సమ్మర్స్ అన్న ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే, సమ్మర్స్ అంటే ఆబ్వియస్లీ చెమట్లు, రైట్? ఎక్కడికి వెళ్ళినా మనకు వేడిగా చెమట్లు పడుతుంటాయి. అండ్ ఫంక్షన్స్లో అనగానే మనం హెవీగా డ్రెస్ వేస్తూ ఉంటాము. మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ, మంచి వర్క్ బ్లౌజెస్ కానీ ఇట్లాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం. చాలా ఎక్స్పెన్సివ్గా మనం వర్క్ చేయించుకుంటూ ఉంటాము. చాలా ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటాము. బట్ ఏంటంటే మనకి కాస్ట్లీ డ్రెస్సెస్ కానీ, కాస్ట్లీ బ్లౌజెస్ కానీ వర్క్ చేయించినవి ఏంటంటే వేసుకున్న వెంటనే చోట పట్టేసింది, వెంటనే ఉతికేసాం, పిండేసాం, ఆరేసాం అంటే వాటికి ఎక్కువ లైఫ్ ఉండదు, త్వరగా పాడైపోతాయి అనమాట. చోట పట్టకుండా ఉండాలంటే అది పాసిబుల్ కాదు ఎండాకాలం కాబట్టి. బట్ చోట పట్టినా మన బ్లౌజులు కానీ, డ్రెస్లు కానీ పాడవకుండా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు యూస్ స్వెట్ ప్యాడ్స్. సో మనకి మార్కెట్లో ఇట్లా స్వెట్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇవి ఏంటంటే డిస్పోజబుల్ స్వెట్ ప్యాడ్స్ అనమాట. స్వెట్ ప్యాడ్స్లో కూడా మనకి డిస్పోజబుల్, రీయూజబుల్ ఇలా రెండు ఉంటాయి. ఈ స్వెట్ ప్యాడ్స్ ఏంటంటే జస్ట్ డిస్పోజబుల్వి, ఒక్కొక్కటి ఇండివిజువల్ ఇట్లాగా ప్యాక్ చేసి ఉంటుంది అనమాట, ఒక్కొక్క పేరు. వెన్ యూ ఓపెన్ ఇట్ ఇవి ఇలా ఈ షేప్లో వస్తాయి. వెనక ఇలాగా మనకి పీల్ ఆఫ్ పేపర్ ఉంటుంది అన్నమాట. ఇట్ సైడ్ సాఫ్ట్ కాటన్ ఉంటుంది, కాటన్ లాగా, విచ్ ఈస్ క్విక్లీ అబ్జార్బ్ చేసుకోవడానికి స్వెట్. అండ్ ఇక్కడంతా కొంచెం స్టిక్కీ ఉంటుంది. ఈ పీల్ ఆఫ్ పేపర్ తీసేయాలన్నమాట ఇక్కడ అండ్ ఇక్కడ. మనము హెవీ వర్క్ బ్లౌజెస్ లాంటివి ఏమన్నా వేసుకుంటాం కదా, సో వాటికి మనం వేసుకునే ముందే లోపల సైడ్, ఈ లోపల భాగంలో దీన్ని ఇలా ఈ పీల్ ఆఫ్ పేపర్ తీసేసి జస్ట్ ఇలా పెట్టి ప్రెస్ చేసేసాం అనుకోండి, షేప్ కూడా కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా ఉంటుంది. ఇలా పెట్టేసాం అనుకోండి, దాన్ని అలా ఉంచేసుకోవడమే. ఇది చాలా థిన్గా పేపర్లా ఉంటుంది కదా, మీకు ఏమి సైజ్ లావుగా అయిపోవడమో లేకపోతే బ్లౌజ్ పట్టకపోవడమో లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. దీనికి ఇలా స్టిక్ అయిపోతుంది అండ్ మూవ్ అవ్వదు కూడా. సో ఇలా వేసేసుకోవడమే బ్లౌజ్. మళ్ళీ మనం ఆఫ్టర్ మనం ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ దీన్ని ఇలా పీల్ ఆఫ్ చేసేయడమే. పీల్ ఆఫ్ చేసేసి పడేసేయచ్చు, ఎందుకంటే ఇవి డిస్పోజబుల్వి కాబట్టి. ఇవి పెట్టుకున్నాక లిటరల్లీ ఎన్ని బ్లౌజెస్ సేవ్ అయినాయి అని అంటే ఐ కాంట్ టెల్ యూ. ఎందుకంటే మనం చాలా ఎక్స్పెన్సివ్ శారీస్ కానీ, చాలా ఎక్స్పెన్సివ్ పెట్టి వర్క్లు చేయించుకుంటూ ఉంటాము. సో అట్లాంటి వాటిని సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ సమ్మర్స్. అండ్ ఇది ఓన్లీ బ్లౌజులకనే కాదు, ఏ టాప్స్కైనా సరే, మీరు టీ షర్ట్స్ వేసుకున్నా సరే. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఇప్పుడు కొంతమంది మన టీనేజ్ గర్ల్స్, ఇట్లా కొంతమందికి బాయ్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ చోట పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడంతా టీ షర్ట్ తడిచిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం ఒక్కొక్కసారి ఎంబారసింగ్ ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో చోట పట్టడం ఈజ్ వెరీ న్యాచురల్. సో దాని గురించి మనం రోజు చేయాల్సింది ఏమీ అవసరం ఉండదు. ఇలా ఫంక్షన్స్లో, పార్టీస్లో అలా ఏమన్నా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై ది స్వెట్ ప్యాడ్స్. ఇవి ఒక్క ప్యాక్లో 24 pairs వస్తాయండి. అంటే 24 times మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి. డూ డెఫినెట్లీ చెక్. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. And coming to the next life saving hack, which is body or clothing tape. సో మనకి కొన్ని డ్రెస్సెస్ కానీ, లేకపోతే కొన్ని బ్లౌజులు కానీ, ఏదైనా షర్ట్స్ కానీ, ఎట్లాంటివైనా సరే కొన్నిసార్లు జారిపోతున్నట్లుగా కానీ, లేకపోతే కొంచెం మిస్ప్లేస్ అవుతున్నట్లుగా కానీ, ఇట్లాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి ఓన్లీ బాడీకి, క్లోదింగ్ అనే కాదు, జ్యువెలరీకి కూడా. జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు ఇలాగా హారాలు కానీ ఏమన్నా వేసుకున్నప్పుడు అవి కదలకుండా ఉండాలనుకున్నా సరే వీ కెన్ యూజ్ దీస్ టేప్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకి ఇలాగా చిన్న స్ట్రిప్స్ లా ఉంటాయి. ఇదిగోండి ఇలా జస్ట్ లైక్ పేపర్, ఇలా చిన్న స్ట్రిప్స్ లాగా వస్తాయి. వీటిని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇవి బాడీకి అంటించుకోవచ్చు అండ్ అలాగే డ్రెస్సెస్ కూడా అంటించుకోవచ్చు. ఇన్ కేస్ మన
డ్రెస్ ఏమన్నా స్లిప్ అవుతుంది అనుకున్నా, లేకపోతే మన ఇన్నర్ ఏమన్నా కనిపిస్తుంది ఏమో ఈ డ్రెస్ కి, ఈ పలానా మోడల్ కి. ఎందుకంటే కొన్నిసార్లు నెక్ సెట్ అవుతాయి, కొన్నిసార్లు నెక్ సెట్ కావు. మనం ఏమన్నా డిఫరెంట్ నెక్స్ వాడితే దానికి తగ్గ ఇన్నర్ ప్రాపర్ గా వేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఏంటంటే షర్ట్స్ కి ఇక్కడ బటన్ ఉంటే మధ్యలో కొన్నిసార్లు ఓపెన్ కనిపిస్తుంది అన్న భయం కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనం ఈ స్ట్రిప్స్ యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే ఇలా పీల్ ఆఫ్ లాగా వస్తుంది, జస్ట్ పేపర్ లాగా ఇలా పీల్ ఆఫ్ చేసేయాలి ఒక సైడ్. ఇక్కడ ఇలా అంటుకుంటూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మన బాడీకి కానీ డ్రెస్కి కానీ ఎక్కడైతే మనకి కావాలో అక్కడ అంటించేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇలా వస్తుంది అనుకోండి, ఇది ఇలా రాకూడదు, ఇక్కడే ఉండాలి, ఇది ఇలా రాకూడదు అని అంటే దీన్ని ఇక్కడ మనం ఇలా స్టిక్ చేసేసుకొని, ఇటు సైడ్ కూడా ఒక పేపర్ ఉంటుంది, దీన్ని మనం పీల్ ఆఫ్ చేసేయాలి. ఇలా ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అదేంటి చిన్న టేప్ లాగా ఉంటుంది అన్నమాట. జస్ట్ లైక్ మనకి టేప్ ఎలా ఉంటుంది అలానే ఉంటుంది, 2 సైడ్స్ ఉంటుంది అన్నమాట దీనికి గమ్. దీన్ని మనం ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా స్టిక్ చేసేసుకొని అదర్ సైడ్ ఇలా క్లాత్ ని అంటించేయడమే, అంతే. అది అలాగే ఉండిపోతుంది. ఇంక ఇదిగోండి లాగినా సరే అది రావట్లేదు. సో ఇంకా మనకి అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. మీకు ఎక్కడైనా సరే ఇన్ కేస్ షర్ట్ ఓపెన్ అవుతుంది అనుకున్నా సరే, లేదా బ్లౌజ్ అనుకున్నా, శారీ అనుకున్నా, జ్యువెలరీ అనుకున్నా, ఎక్కడైనా సరే హ్యాపీగా స్టిక్ చేసేయచ్చు. 2 క్లాత్ మధ్యన అయినా స్టిక్ చేయొచ్చు, లేదా బాడీకి క్లాత్కి అయినా సరే స్టిక్ చేసేయచ్చు. సో ఇన్స్టెంట్గా ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఫంక్షన్స్ లో వాటిల్లో ఊరికే చెక్ చేసుకుంటూ ఉండాలి, సర్దుకుంటూ ఉండాలి అనే ఇంకా తలకాయ నొప్పి ఏమి ఉండదు. హ్యాపీగా ఇట్లా పెట్టేసుకున్నామా అయిపోయింది, అంతే. ఇంకా క్లాత్ అక్కడి నుంచి కదలదు అనమాట. అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ కొంచెం ఇట్లా పీల్ చేస్తే క్లాత్ వచ్చేస్తుంది. అండ్ స్కిన్ పై నుంచి కూడా మనము ఇలా పీల్ చేసేయచ్చు, అంతే వచ్చేస్తుంది. సో ఈ స్ట్రిప్స్ కూడా చాలా చాలా యూస్ఫుల్. యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్. సో నెక్స్ట్ కమ్స్ అన్ అదర్ హ్యాక్ విచ్ ఈస్ లైక్ మనం మంచిగా జ్యువెలరీ అదంతా వేసుకుంటాము, ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాము. మన ఫేస్ లో మంచిగా పార్టీవేర్ లుక్, లేదా మనం ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకుంటే మంచి లుక్ ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే మనం చంపస్వరాలు అంటాం చూడండి, ఇలా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఒక ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్నా, జస్ట్ నార్మల్ లుక్ నే ఇంకొంచెం మంచిగా ఎన్హాన్స్ చేసి చూపించాలనుకున్నా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. జస్ట్ ఇలా ఒక హెవీగా కనిపించే ఇలాంటి చంపస్వరాలు లాంటిది ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇలా ఏ ఇయర్ రింగ్ పెట్టుకున్నా సరే జస్ట్ ఇలా యాడ్ ఆన్ చేసుకుంటే చాలు, కంప్లీట్ లుక్ మారిపోతుంది. మన ఫేస్ కానీ, మనం రెడీ అయిన విధానం కానీ, మిగతా జ్యువెలరీ అంతా ఎలా ఉంది ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే ఇవి ఒక్కటి యాడ్ చేయడం వల్ల లుక్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇవైతే జస్ట్ కేవలం 300 రూపీస్కి తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. ఇలా 3 స్టెప్స్ వచ్చి కింద ఇలా బుట్టలు వస్తాయి అనమాట. ఇక్కడంతా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్ కానే కాదు, మనం కావాలనుకుంటే వెనక సైడ్ కూడా పెట్టుకోవచ్చు, జడ బిళ్ళకి కూడా మనం ఇలా ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఏంటంటే నాకు ఇయర్ రింగ్ గా పెట్టుకుంటే చాలా బాగా లుక్ బాగా వచ్చింది అని అనిపించింది. సో మీరు మీ ఇయర్ రింగ్స్ ఏది ఉన్నా దీన్ని పేర్ చేసేయచ్చు. ఇటు హోల్ ఉంటుంది, ఇటు ఇలాగా పిన్ ఉంటుంది కదా, ఇలాగ చంపసరాలు ఎలా ఉంటాయో మీకు ఐడియా ఉంది కదా. సో ఇట్లాంటివి వాటితో మంచిగా లుక్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్లాంటివి ఏమన్నా వాడేటప్పుడు ఆబ్వియస్లీ మనం ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ వాడుతుంటాం కదా. సో అలాంటప్పుడు కమ్స్ ద నెక్స్ట్ హ్యాక్. ఇదేంటంటే ఇప్పుడు ఈ హెవీ ఇయర్ రింగ్ పెట్టుకోవాలనుకోండి, ఆల్రెడీ ఇది హెవీగా ఉంటే దానికి తోడు మళ్ళీ మనం ఇవి యాడ్ చేస్తే ఇదంతా ఇలా వస్తుంది కదా. సో ఇంత వెయిట్ ఎక్కడ పడుతుంది? ఆబ్వియస్లీ మన చెవు మీద పడుతుంది. సో చాలా మంది ఏంటంటే చెవులు సాగిపోతాయని, ఇంత వెయిట్ చెవు మొయ్యలేదని ఇట్లా అనుకుంటూ ఉంటాం. అలానే హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవద్దా అని అంటే దానికి కూడా ఒక హ్యాక్ ఉంది మనకి, విచ్ ఇస్ దిస్ వన్. సో ఇదేంటంటే ఒక ఇన్విజిబుల్ స్ట్రింగ్ లాగా వస్తుంది అనమాట. అటు ఇటు ఇలాగా జస్ట్ రౌండ్ చైన్ లాగా వస్తుంది హోల్స్ తోటి. సో దీన్ని మనం ఒక సైడ్ ఇలా పెట్టేసి ఇలా మన చెవుకు చుట్టూ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది పెట్టుకొని వెనక సైడ్ మనం ఇలాగా పిన్ చేసేసుకుంటే ఇదిగోండి ఇలా. అసలు అది ఇన్విజిబుల్ స్ట్రింగ్ కాబట్టి ఎక్కువ కనిపించదు కూడా, అదేదో ఉన్నట్టుగా. అండ్ చెవుకి మంచిగా సపోర్ట్ ఉంటుంది. ఈ చెవు ఇంక ఇలా సాగిపోతుంది అన్న ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇవి కూడా నాకు ఈ మధ్య బాగా యూస్ఫుల్ అని అనిపించింది. ఇది లెంత్ అలా ఏముండదు, జస్ట్ ఇటు 2 హోల్స్ ఇటు 2 హోల్స్ ఉంటాయి కాబట్టి మనకి తక్కువ లెంత్ కావాలనుకుంటే దగ్గర హోల్ కి, దూరం కొంచెం ఎక్కువ లెంత్ కావాలనుకుంటే దూరం హోల్ కి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇట్లాంటివి కూడా మన చెవుల్ని కాపాడుకోవడానికి మంచిగా హెల్ప్ చేస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే హెవీ ఇయర్ రింగ్ పెట్టుకుంటే చెవులు సాగిపోతాయి. ఇవన్నీ ఒక లెక్క అయితే మనకి ఈవినింగ్ కి కొంచెం పెయిన్ఫుల్ గా కూడా అవుతూ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువసేపు క్యారీ చేయాల్సి వస్తుంది. సో అలా అవ్వకుండా దీస్ ఆర్ లిటరలీ లైఫ్ సేవింగ్ అనమాట. అండ్ ఇవే కాకుండా ఇది ఒక కాంబో లాగా తీసుకున్నాను. వీటితో పాటు ఇలాగా ఇయర్ స్టిక్కర్స్ కూడా వస్తాయి ఈ ఇయర్ లోబ్స్ కి. దీనికి ఇలా రౌండ్ స్టిక్కర్ లాగా వస్తుంది.
జస్ట్ ఇలా పీల్ ఆఫ్ చేసి మనం బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ఇయర్ రింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ హోల్ పెద్దగా అయిపోకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది గమ్ ఇట్లా వెనక సైడ్ ఇలా పట్టుకొని ఉంటుంది కాబట్టి ఈ హోల్ ఇలా సాగిపోయినట్టో లేకపోతే ఇలాగా కనిపించడమో అలా ఏం ఉండకుండా మంచిగా కనిపిస్తుంది. సో ఇది కాంబో లాగా వచ్చింది. ఇవి ఒక 3 పేర్స్ అండ్ ఇవి ఒక 30 స్టిక్కర్స్ ఇవి వచ్చినాయి అనమాట. సో ఇవి ఒక్కసారి కొనుక్కున్నాం అంటే మనం చాలా నాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వాడుకునే కాదు కదా, ఇది ఫంక్షన్ కి అప్పటికి వాడుకునేది కాబట్టి హ్యాపీగా యూ కెన్ డెఫినెట్లీ ట్రై దోస్. కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్, కొన్నిసార్లు ఫంక్షన్స్కి ఏంటంటే మనం నైట్ పార్టీస్ కానీ రిసెప్షన్స్ అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం వైట్ స్టోన్ జ్యువెలరీ ఆర్ కొంచెం ఇట్లా అమెరికన్ డైమండ్స్ లాగా కొంచెం బాగా కనిపించే జ్యువెలరీ కావాలని అనుకుంటాం. విడిగా మళ్ళీ మనం వాటిని యూజ్ చేస్తామో లేదో తెలియదు. సో అలాంటప్పుడు మీరు ఒక హెవీగా కనిపించే ఒక జ్యువెలరీ కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ దిస్ ఐటమ్. ఇది చూసారు కదా, పెద్ద పెద్ద కుందన్ స్టోన్స్ తోటి వచ్చినట్లుగా ఇలా వస్తుంది. ఇది నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను అండ్ ఇది ఒక్కటి పెట్టుకోగానే ఫుల్ హెవీ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా, అండ్ ఇది చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. ఇది నేను వైట్ అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్ అండ్ పర్ల్ తో ఉన్నట్టుగా ఇలా తీసుకున్నాను. ఇవ్వండి ఇలా, ఇవన్నీ పెద్ద పెద్ద కుందన్స్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టుకున్నా మనము లెహెంగాస్ వేసుకున్నా, లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నా, ఫ్యాన్సీ శారీస్ ఏది వేసుకున్నా సరే సూపర్ గా సెట్ అయిపోతుంది. ఇది మొత్తం సెట్. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇది ఇక్కడ ఎలా ఉందో అలానే డ్రాప్ షేప్ లో వచ్చి ఇలా వస్తుంది ఇయర్ రింగ్స్. అండ్ దీంతో పాటు ఒక రింగ్ కూడా వచ్చింది, సేమ్ ఇదే కుందన్ స్టోన్స్ తోటి ఒక రింగ్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా రింగ్ కూడా పెట్టేసుకోవచ్చు మనము సేమ్ సెట్ తోటి. సో నైట్ పార్టీస్కి ఇలాగా ఎప్పుడైనా మీరు ఏదైనా జస్ట్ ఆ ఫంక్షన్ వరకు కావాలి అని అనుకుంటే, ఎక్కువ ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు అని అనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఎందుకంటే ఇది నాకు ఆ ప్రైస్కి చాలా చాలా హెవీగా అనిపించింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా అనమాట. ఇఫ్ యు ఆర్ వేరింగ్ ఎ బిగ్ లాంగ్ ఫ్రాక్ ఆర్ ఎ లెహంగా, ఇది ఒక్కటి విల్ డూ ద జాబ్. అది కూడా బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీకు అది కూడా షేర్ చేశాను. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో మా ఇంట్లో ఎక్కువ మంది, నేను ఎక్కడికి వెళ్ళినా నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ అడిగేది ఈ బ్రేస్లెట్ గురించి అడుగుతున్నారు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు డిఎం చేసి మరీ అడిగారు మీ బ్రేస్లెట్ ఎక్కడ కొనుక్కున్నారు అని చెప్పి. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. రీసెంట్ టైమ్స్లో చాలా సార్లు పెట్టుకుంటున్నాను ఇది. అంటే ఈ చేతికి వాచ్ పెట్టుకుంటా అనుకున్నప్పుడల్లా దీనికి బ్రేస్లెట్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఇలా ఓపెనబుల్ బ్రేస్లెట్ ఇలా. సో ఎవరికైనా సరే పట్టేస్తుంది అనమాట. ఒక పెద్ద సర్కిల్లో చిన్న ఇట్లాగా సర్కిల్ ఇలా ఇన్సర్ట్ చేయాలి అంతే. ఇక్కడంతా కూడా స్టోన్స్ వచ్చినాయి, మొత్తం రోజ్ గోల్డ్ అనమాట ఇది. సో జీన్స్ల పైకి లేకపోతే ఇలా ఫ్రాక్స్ పైకి దేనిపైకి అయినా సరే సూపర్ గా సెట్ అయిపోతుంది. జస్ట్ ఇలాగ ఎక్కువ బ్యాంగిల్స్ వద్దు, జస్ట్ బ్రేస్లెట్ లా ఉండాలి, ఎనీ డ్రెస్ పైకి సూట్ అవ్వాలి అని అనుకుంటే దిస్ ఇస్ బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే నేను శారీస్ పైకి పెట్టుకున్నా, డ్రెస్సుల పైకి పెట్టుకున్నా, ఫ్రాక్స్ పైకి పెట్టుకున్నా, జీన్స్ పైకి పెట్టుకున్నా, అన్నిటి పైకి పెట్టుకున్నాను. దేనికైనా సరే సూట్ అయిపోద్ది. ఇది యాక్చువల్గా 2 కాంబో తీసుకున్నా, ఒకటి ఇది, ఇంకొకటి 2 ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. అది కూడా ఇట్లా ఓపెనబుల్ లాగానే ఉంటుంది. అది మా చెల్లి జాతి అని చేసింది. సో మీరు ఇన్ కేస్ ఇట్లాంటి సింపుల్ బ్రేస్లెట్, ఇది యాక్చువల్గా కొని కూడా మోర్ దాన్ ఎన్ ఇయర్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 50 సార్లు పెట్టుకున్నానేమో. అసలు ఎక్కడ కలర్ పోలేదు, స్టోన్ పోలేదు, ఏం పోలేదు, జస్ట్ ఇంటాక్ట్ అలాగే ఉంది. సో చెల్లికి ఒకటి, అదే 2 తీసుకుంటే ఒకటి చెల్లికి ఇచ్చా, ఒకటి నేను తీసుకున్నాను అనమాట ఇలాగా. సో ఇఫ్ యూ వాంట్ ట్రై దిస్, దీని గురించి చాలా మంది అడిగారు, అందుకని ఇది కూడా షేర్ చేస్తున్నాను. ఇది కూడా నేను అమెజాన్ నుంచి కొన్నదే. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సంవత్సరం పైగా యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను కదా ఇది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్ టూ. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే సింపుల్ ఐటమ్సే. ఏదైనా సరే మనకి చాలా చాలా తక్కువలో అయిపోద్ది, కానీ మన కష్టాన్ని చాలా తగ్గించేస్తుంది అనమాట. సో మీకు ఏమన్నా ఈ ఐటమ్స్ యూజ్ అవుతాయి అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.